హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి. మీకు ఇంతకు ముందు అయితే గరం మసాలా ఎలా తయారు చేయాలో చూపించాను కదండి. ఈ వీడియోలో నేను గరం మసాలా తయారు చేసి ఇది అయితే నేను వేసి చేస్తున్నాను చూడండి. దానికి జీడిపప్పు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, యాలకుబుడ్డలు, చెక్క, లవంగం, కొబ్బరి అయితే తీసుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా వేసుకొని అన్నీ వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాడిపోకుండా బాగుంటాయి అన్నమాట. వేయించేటప్పుడు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మనమైతే సిమ్లోనే పెట్టుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నమాట ఫ్లేవరు అంత బాగుండదు, మాడిపోతాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇంకైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనమైతే పౌడర్కి స్మెల్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకైతే ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్తే టమోటా, ఆనియన్, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి తీసుకున్నాను. కొన్ని మిక్సీ పట్టుకుంటాను, కొన్ని అయితే మసాలాలో వేస్తానన్నమాట. ఇంకైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటో, ఆనియన్, కర్రీ లీవ్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయినాక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా చేసుకున్నాం కదా, కొబ్బరి యాడ్ చేసి దాన్ని అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలన్నమాట. చూసారా, అదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి, లేకపోతే అది మాడిపోతుంది అన్నమాట. ఇంకైతే ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేద్దాం. మనకు తగినంత ఉప్పు తీసుకుందాం. ఇప్పుడైతే కొద్దిగా తీసుకున్నాం, మళ్ళీ మధ్యలో కూడా వేసుకోవచ్చు అనమాట. రాళ్ళు ఉప్పు తీసుకుంటే బాగోదు. ఇలా సాల్ట్ తీసుకోవాలి. ఇంకైతే చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ముందే పసుపు, ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట, ఒక 3-4 టైమ్స్. ఇలా వేసుకుంటే పచ్చివాసన అనేది లేకుండా నీసంతా వెళ్ళిపోతుంది. చూసారా, ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. చూసారా, ఇంకైతే ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ముక్క బాగా ఉడుకుతుంది అనమాట. ఇంకైతే ధనియాల పొడి, కారం మనకు తగినంత వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇంకైతే ఆచి చికెన్ మసాలా, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. నాకైతే ఆచి ఫ్లేవర్ ఫేవరెట్ అనమాట, నేను అదే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అయితే వేసేసుకుందాం. గరం మసాలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఇంకైతే కొత్తిమీర అయితే తీసుకున్నాం. చూసారా, కలర్ఫుల్గా ఎంత బాగా ఉందో. కొత్తిమీర వేసిన తర్వాత ఆ స్మెల్లే సూపర్గా ఉంటుంది. ఇంకైతే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ముక్క అయితే బాగా ఉడికిపోయింది. కొద్దిగా గ్రేవీగా ఉంటే కూడా చాలా బాగుంటుంది తినడానికైతే. చూసారా, మధ్యలో అయితే వాటర్ బబుల్స్ లాగా వస్తుంది, బాగా ఉడికిపోయింది అనమాట. చూసారా, ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.